ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. సర్వాధికారివైన తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్పవాడా, దయాళుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికని దీవించండి. మీ బలమైన సన్నిధిని మా మధ్య నుంచమని ప్రార్థిస్తున్నాను. పాటలో మీరు ఉండండి దేవా, మీ స్తోత్రాలు, వాక్యమంతట్లో మీరు ఉండండి ప్రభా. అయానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసంలో ఆత్మీయతలో బలపరచబడినట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. చేస్తున్న ప్రార్థన అంతట్లో తోడుగా ఉండండి దేవా. మీ స్తోత్రాలు. ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువును గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి.
కన్నీరు తుడచును సీయోను దేవుడే నీ కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా మానది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువును గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నడిపింపబడుతున్న ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీకంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసిన ప్రతి విన్నపమును, ప్రతి సమస్యను భారంతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. దేవుని బిడ్డలారా, ఇంకా మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన అక్రతలున్నా, అవసరతలున్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని వారాలుగా మనం ఒక అంశమును ధ్యానం చేసుకుంటున్నాం. ఏమిటి ఆ అంశం అంటే బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారం సౌలు మరణముతో సౌలు యొక్క రాజరిక స్థితి ముగించబడినట్లు పోయిన వారం మనం చెప్పుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సౌలుతో మాట్లాడినట్లే, దేవుడు సౌలుకు తెలియజేసినట్లే దేవుడు సౌలును విడిచిపెట్టి ఒక భయంకరమైన మరణము ద్వారా సౌలు యొక్క ముగ్గురు కుమారులు ఒక దినమందే ఫిలిస్తీన్ల చేతిలో హతమార్చబడినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు యొక్క ముగ్గురు కుమారులు మరణించారు. అయితే సౌలు గాయాలు పాలై ఉండినట్లు పోయిన వారం మనం చెప్పుకున్నాం. సౌలు గాయాలతో పోరాడుతూ తన ఈటే ఆయుధముల మోయువాడిని పిలిచి, నీవు నన్ను ఈ కత్తితో పొడిచి చంపివేయమన్నప్పుడు అతడు భయపడి అలాగూ చేయలేదు. దేవుని బిడ్డలారా, అయితే సౌలే తన కత్తిని పెట్టి దాని మీద పడి మరణం పొందినట్లు పోయిన వారం మనం చెప్పుకున్నాం. సౌలే దేవుని బిడ్డలారా ఏమంటే తన కత్తి తీసి దాన్ని పెట్టి దాని మీద పడి సౌలు మరణమైనట్లు పోయిన వారం మనం చెప్పుకోవడం జరిగిందండి. దీనిని చూచిన తన ఆయుధములను మోయువాడు భయముతో తాను కూడా ఏమంటే పొడుచుకొని చనిపోయినట్లు పోయిన వారం, గడిచిన వారం మనం చెప్పుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారం
రెండవ రాజు అయిన దావీదు గురించి, ఇశ్రాయేలుకు రెండవ రాజు అయిన దావీదు గురించి మనం చెప్పుకుందామని పోయిన వారం మీకు చెప్పడం జరిగిందండి దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు సౌలు దేవుని బిడ్డలారా తన కత్తి మీద పడి తానే మరణం పొందాడని మనం చెప్పుకున్నాం. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక విషయం జరిగినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే దావీదు సిక్లాగునకు దేవుని బిడ్డలారా తన కుటుంబంతో మరలా తను పోగొట్టుకున్న దాన్ని అంతటినీ అమాలేకుల చేతిలోండి మరలా విడిపించుకొని తాను తిరిగి సిక్లాగునకు వచ్చినట్లు 1వ వచనములో మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా దావీదు సిక్లాగునకు వచ్చిన తరువాత ఒక వ్యక్తి పరుగున దావీదు యొద్దకు వచ్చినట్లు దేవుని బిడ్డలారా 4వ వచనములో మనం చూస్తాం. అతను వచ్చి దేవుని బిడ్డలారా సౌలు మరణమయ్యాడని, సౌలు 3 కుమారులు కూడా మరణమయ్యారని, యోనాతాను కూడా ఈ 3లో ఒకరిగా మరణమయ్యాడని దావీదునకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో 4వ వచనంలో మనకు కనబడుతుందండి దేవుని బిడ్డలారా. అయితే దావీదు అడుగుతున్నాడు, ఇది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, ఇది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావంటే ఆ వ్యక్తి అంటున్నాడు దేవుని బిడ్డలారా చూడండి 6వ వచనంలో మనం చదివినట్లయితే, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనకు వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అతడు చిత్తము నా ఏలినవాడా అని నేనంటని, నేనెవడనని అతడు నన్ను అడగ్గా నేను అమాలేకుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్ప చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని, తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నానని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం చెప్పుకున్నాం సమూయేలు 1వ గ్రంథము దేవుని బిడ్డలారా 30వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా సౌలే తన కత్తి మీద పడి చనిపోయిన విషయము అక్కడ ఆయుధములను మోయివాడు చూచి భయముతో తాను చనిపోయాడని మనం చెప్పుకున్నాం. ఇది వాక్యంలో మనకి కనబడుతుంది. కానీ అమాలేకుడు పరుగున వచ్చి అంటున్నాడు, సౌలుని నేను చంపాను, ఇదిగో అతని యొక్క కిరీటం ఇవన్నిటిని కూడా నేను తీసుకొని వచ్చాను అని. దేవుని బిడ్డలారా అతడు అనుకుంటున్నాడు, నీవెవడు అంటే నేను అమాలేకుడు అని అంటున్నాడు. అతను అనుకుంటున్నాడు నేను సౌలుని చంపానంటే దావీదు సంతోషపడతాడు, ఎందుకంటే దావీదునకు సౌలు శత్రువు కదా. అంతేకాకుండా అతని కిరీటమును అతని యొక్క వస్తువులను నేను తీసుకొని వచ్చాను కనుక నాకు గొప్ప బహుమానములు ఇస్తాడని అతడు అనుకుంటున్నాడండి. కానీ ఇదంతా ఒక కథగా అల్లి అతడు చెబుతూ ఉన్నాడు. దావీదు విన్నాడు. విని దేవుని బిడ్డలారా సౌలు మరణమయ్యాడని చాలా దుఃఖపడి, తన ప్రాణ స్నేహితుడు యోనాతాను మరణమయ్యాడని దుఃఖపడి, ఇప్పుడు వెంటనే ఈ కబురు చేసుకొని వచ్చిన ఈ అమాలేకీయుడి మీద దావీదునకు బహుగా కోపం వచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకంటే యెహోవా అభిషేకించిన వాడిని నీవెలా చంపావు? ఎందుకంటే తన ఆయుధములను మోయేవాడే సౌలు మీద కత్తి వేయడానికి భయపడి వెనుకకు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా నీవెందుకు చంపావు అని ఒక కోపములో ఒక బాధలో దావీదు తన పనివాడిని పిలిచి వెంటనే అతన్ని చంపివేయని సెలవిచ్చినప్పుడు అక్కడ అతన్ని చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఎందుకు దావీదు ఇలా చేశాడు, అలా చేయడం తప్పు కదా అని చాలామంది తలంచవచ్చు. కానీ ఈ అమాలేకుడు ఒక కుట్రతో అక్కడికి వచ్చాడండి. ఇతడిని బ్రతకనిచ్చినట్లయితే ఇతడు దావీదునకు కూడా హాని చేసే వ్యక్తే గనుక ఇటువంటి వాడు ఉండకూడదని చెప్పి అక్కడ దావీదు అతన్ని చంపివేయమన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా అయితే సౌలు విషయంలోనూ సౌలు యొక్క 3 కుమారుల విషయంలోనూ దావీదు దుఃఖపడుతూ దేవుని బిడ్డలారా 19వ వచనం నుండి మనం చూసినట్లయితే 27వ వచనం వరకు కూడా ఒక సల్లాప గీతమును, ఒక దుఃఖముతో ఒక గీతమును పాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారిని గురించి
అక్కడ ఒక కీర్తన పాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యోనాతాను తనకు ప్రేమించే స్నేహితుడని చెబుతూ దావీదు ఏమని పాడుతూ ఉన్నాడని మన దేవుని వాక్యంలో చూస్తే చూడండి 25-26 నేను చదువుతున్నానండి. యుద్ధ రంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములను యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బాలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నాదులు నశించిపోయిరి అని దుఃఖముతో ఒక కీర్తనను దావీదు పాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు దావీదునకు శత్రువే. అంటే సౌలును దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ హాని చేసే వ్యక్తే. కానీ వారి విషయంలో అంతగా దుఃఖిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. ఈ విషయాలు జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 1వ వచనంకి వచ్చినప్పటికీ ఇక తనకు హాని చేసే వ్యక్తి లేరు గనుక దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా 2వ అధ్యాయం 1లో మనం చూస్తే, ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. హల్లెలూయా. దావీదు దేవుని బిడ్డలారా ఫిలిస్తీన్ల దేశంలో సిగ్లాగు అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుండి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను యూదా పట్టణంలోనికి మళ్ళా తిరిగి వెళ్ళవచ్చా, నేను వెళ్ళాలా లేదా అని దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడండి. దావీదు మనం చెప్పుకుంటున్నాం మొదటి నుండి దేవుని బిడ్డలారా, ప్రతి విషయమును కూడా దేవుని దగ్గర విచారణ చేసే ఆత్మీయతను కలిగినవాడు. హల్లెలూయా. ప్రతి విషయమును కూడా దేవుని దగ్గర విచారణ చేసే ఆత్మీయత కలిగిన వానిగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు నువ్వు వెళ్ళు. అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి? యోధా పట్టణానికే నేను వెళ్తాను, కానీ ఎక్కడ నేను ఉండాలి అని మరలా దేవుణ్ణి అడిగితే దేవుడు మాట్లాడుతున్నారు, హెబ్రోనుకు వెళ్ళు. హెబ్రోను అని మనం చూస్తే యెరూషలేము 30 కిలోమీటర్ల దక్షిణమున ఉన్న ఒక ముఖ్య పట్టణం అండి. యెరూషలేముకు 30 కిలోమీటర్ల దూరంలో హెబ్రోను ఉంది. దక్షిణ వైపున ఇదొక ముఖ్య పట్టణము యెరూషలేములో. అయితే దేవుడు అంటున్నారు నువ్వు హెబ్రోనుకు వెళ్ళు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని దగ్గర విచారణ చేసే దేవుణ్ణి అడిగే తన ఒక అడుగును ముందుకు వేస్తూ ఉన్నాడండి. ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండగలుగుతున్నామా? ప్రతి విషయం, ఒక చదువు విషయంలోనైనా, ఒక వివాహ విషయంలోనైనా, ఒక ఉద్యోగ విషయంలోనైనా, లేక ఒక వ్యాపార విషయంలోనైనా, లేదా ఏదైనా పనుల విషయంలోనైనా దేవుని దగ్గర ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నామా, లేదా మన సొంత నిర్ణయాలతో వెళ్తున్నామా? మన సొంత నిర్ణయాలతో వెళ్ళినట్లయితే ఏ ఆశీర్వాదమును, ఏ సఫలతను మనం చూడలేమండి. దావీదు దేవుని అడిగి దేవుని విచారణ చేసి వెళ్తూ ఉన్నాడు గనుకనే దేవుని బిడ్డలారా, దావీదు తన కీర్తనలో ఈ విధంగా పాడి ప్రభువుని గనపరిచిన అనేక సందర్భాలు మనకు కనబడుతుంటాయి. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయము 8వ చరణంలో మనం చూస్తే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును స్పష్టముగా నాకు కనుపరచుము. అయ్యా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి, ఇంకా ఎవరైనా శత్రువులు అక్కడ తన కొరకు పొంచి ఉన్నారేమో, కానీ నీవే ఏం చేయాలి దేవుని అని ప్రార్థిస్తున్నాడు, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గము స్పష్టముగా నాకు కనుపరచుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది విచారణ చేశాడని. అది ఏ విధంగా విచారణ చేశాడో తన కీర్తనలో తను పాడి ప్రభువుని కనపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే కీర్తనలు 25:4-5 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తెలియపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను
అని దేవుని దగ్గర తాను విచారణ చేస్తున్నాడు. నీ మార్గములు నాకు తెలియజేయి ప్రభువా, నీ త్రోవలను నాకు తేటపరచు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. నీవే నా రక్షణకర్తవగు దేవుడు, దీన్ని మెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటూ ఉన్నాడు. అంతేకాకుండా కీర్తనలు 27 దేవుని బిడ్డలారా 11వ చరణంలో మనం చూస్తే, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. హల్లెలూయా. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయి. 27:11 మనం చూస్తున్నాం, యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపింపుము. ఈ ప్రార్థనలన్నీ కూడా దావీదు చేసిన ప్రార్థనలు. తర్వాత తన కీర్తనలో పాడి ప్రభువుని కనపరుస్తున్నాడండి. కీర్తనలు 31:3 మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నా కొండ నా కోట నీవే, నీ నామం బట్టి దేవుని బిడ్డలారా మనం చూస్తే, నీ నామం బట్టి నన్ను మంచి మార్గంలో నడిపించు, నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు అని అక్కడ మొరపెడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు యొక్క విచారణ, నీవే నాకు మార్గం చూపించాలి, నా త్రోవలో నీవే నాకు తోడుగా ఉండాలి, నిత్య మార్గంలో నీవు నన్ను నడిపించాలి, నీవే నాకు ఉపదేశం చేయాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు ఉపదేశం చేశాడా లేదండి? ఆయన చేశారు. ఏమని? నువ్వు హెబ్రోనుకు వెళ్ళు. అంటే దావీదు విచారణ చేశాడని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎటువంటి విచారణ ఆయన చేశాడు? నీ నిత్యానుసారంగా నన్ను నడిపించయా, నీ మార్గమును స్పష్టంగా నాకు కనుపరచయా, నేను ఏ మార్గములో వెళ్ళాలో నాకు స్పష్టంగా కనుపరచు, నీ మార్గములు నాకు తెలియజేయు, నీ త్రోవలు నాకు తేటపరచు అని పదే పదే దేవుని దగ్గర తను విచారణ చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు హెబ్రోనుకు వెళ్ళు అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినట్లయితే, మన విచారణ చేసినట్లయితే దేవుడు తన మార్గంలో ఆయన సరళం చేస్తాడండి. ఏ మార్గం గుండా మనం వెళ్ళాలి, ఎలా వెళ్తే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలమో దేవుడు చూపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని దావీదు వలె విచారణ చేసే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. అయితే దేవుడు చెప్పిన రీతిగానే తన కుటుంబం అంతటిని, తనతో ఉన్న వారందరినీ పట్టుకొని దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చూస్తే 3వ వచనంలో, మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చును, వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండిరి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. అంటే హెబ్రోనుకు దావీదు వెళ్ళాలి, అక్కడికి యోధావారు వచ్చి ఏమండి దావీదును రాజుగా చేయాలి. ఈ నిర్ణయం అంతా కూడా ఇదంతా ఎవరు జరిపిస్తూ ఉన్నారంటే దేవుడే తన ఆత్మానుసారంగా జరిగిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ముందుగా దేవుడు హెబ్రోనుకు దావీదుని నడిపించి యోధావారికి అక్కడ తీసుకొని వచ్చి దావీదుని అక్కడి నుండి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు మీద 2వ రాజుగా దావీదును పట్టాభిషేకం చేసేటట్లు దేవుడు ముందుగానే సమూయేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లు, ఇదిగో నీకంటే నా చిత్తానుసారమైన ఒక మనిషిని నేను కనుగొని ఉన్నాను, అతడు నా ఉద్దేశములన్నిటిని నెరవేర్చును అని ముందుగానే దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడినట్లు, అతడు నా హృదయానుసారుడు, ఆయన నా చిత్తము నెరవేర్చేవాడు అని ముందుగానే దావీదుని గురించి దేవుడు సెలవిచ్చినట్లు, ముందుగానే సమూయేలు ద్వారా దావీదునకు పట్టాభిషేకం చేసినట్లు దేవుడు ఏం చేస్తున్నారండి ఇక్కడ? సౌలు మృతి పొందిన తర్వాత దావీదును దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చారు? హెబ్రోనుకు తీసుకుని వచ్చారండి. హెబ్రోనుకు దేవుడు దావీదును తీసుకుని వచ్చిన సంగతి యోధావారు విని, దావీదైతేనే మనల్ని కరెక్ట్గా పరిపాలన చేయగలడని దావీదు దగ్గరకు వచ్చి అతని యోధా పట్టణమునకు తీసుకొని వచ్చి రాజుగా పట్టాభిషేకం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మాట సెలవిస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన సమూయేలు ప్రవక్త ద్వారా ఏ మాట అయితే ఆయన సెలవిచ్చారో, ఏ మాటనైతే ఆయన మాట్లాడారో దానిని ఇక్కడ దావీదు విషయంలో ఆయన నెరవేర్చి దావీదును రాజుగా ఆయన కూర్చుండబెట్టారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు ఆయన చిత్తానుసారుడైన మనుషుడని, తన ఉద్దేశములను నెరవేర్చే వ్యక్తిని దావీదు యొక్క హృదయమును ముందుగానే ఎరుగున్న దేవుడు దావీదును రాజుగా చేశారండి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు వంటి ఆత్మీయతను మనం కలిగి ప్రతి విషయము దేవుని దగ్గర విచారణ చేసే ఆత్మీయతను మనం కలిగి ఉంటే మనం ఎక్కడికి వెళ్తే మేలు కలుగుతుందో, ఎక్కడ ఉంటే మనకు మేలు కలుగుతుందో, ఎక్కడ ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుందో ఆ స్థలమునకు దేవుడే మనల్ని నడిపిస్తారండి. హల్లెలూయా. దావీదుని నడిపించిన దేవుడు ఆ హెబ్రోన్లోనే దావీదుని విడిచిపెట్టలేదండి. హెబ్రోన్కు యోదావారు వచ్చి దావీదుని తీసుకొని వీళ్ళు రాజుగా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న దావీదు మొట్టమొదట ఆయన చేసిన ఒక మంచి పనిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, 5వ వచనాన్ని మనం చదువుకుంటే, సౌలును పాతిపెట్టిన వారు ఎబెస్కిలాదు వారని దావీదు తెలుసుకొని ఎబెస్కిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనమును నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపర్చును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతి ఉందని గాని యోదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞనిచ్చాను. హల్లెలూయా. ఎబెస్కిలాదు వారు అప్పటి వరకు ఒక భయముతో ఉన్నారు. ఎందుకంటే ఎవరు వచ్చి వారికి హాని చేస్తారో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం గడిచిన వారంలో, గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం నాహాసు అనే ఒక వ్యక్తి ఈ ఎబెస్కిలాదు వారిని తనకి దాసులుగా చేసుకోవాలని, అంతేకాకుండా వారందరి కుడి కన్నులు తీసివేస్తానని ఒక నిబంధన చేసినప్పుడు అప్పటికి సౌలు ఒక మంచి స్వభావంతో అప్పుడే దేవుడు తన కొత్త మనసు ఇచ్చినట్లు మనం చెప్పుకున్నాం. వీరికి సహాయం చేశాడు. ఎవరికండి? ఎబెస్కిలాదు వారికి. ఈ నాహాసుతో యుద్ధము చేసి దేవుని బిడ్డలారా వీరికి మేలు చేశాడు గనుక వీరు సౌలు యొక్క శవమును 3 కుమారుల ఒక శవములను తీసుకొని వచ్చి వారు పాతి పెట్టారు గనక ఆ మేలును దావీదు జ్ఞాపకం చేసుకొని, మీరు సౌలు చేసిన ఉపకారం మర్చిపోక సౌలును మీరు పాతి పెట్టారు గనుక, మీరు మేలు చేశారు గనక నేను మీకు మేలు చేస్తాను. మీరు ఉపకారము చేశారు గనక నేను ప్రత్యుపకారం చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఇక ఎవరికి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను యోదావారి మీద రాజుగా ఉన్నాను కనుక బాలాఢ్యులై మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు మేలు చేస్తాను. దేవుని బిడ్డలారా, మీకు మేలు చేస్తానని ఈ ఎబెస్కిలాదు వారి యొద్దకు దూతలను దావీదు పంపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు తన కీడు చేసేవాడే. సౌలు తన ప్రాణము తీయాలని వెతికినవాడే. సౌలు ద్వారా నెమ్మది లేక దావీదు ఎక్కడెక్కడో దాగి ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా ఫిలిష్తీయ దేశంలోకి కూడా వెళ్ళిపోయిన సంగతి మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సౌలును పాతిపెట్టిన వారిని పిలిచి వారికి మేలు చేస్తానని, ఉపకారము చేస్తానని దేవుని బిడ్డలారా దావీదు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు తనకు హాని చేసేవాడే, సౌలు తన కీడు చేసేవాడే. కానీ సౌలును ప్రేమిస్తున్నాడు. సౌలు చేస్తున్న కీడును, సౌలు కలిగిన ద్వేషమును దావీదు ఎవరికి అప్పగించాడండి? దేవునికి అప్పగించాడు. మనం చెప్పుకున్నాం కదా దేవుని బిడ్డలారా. చూడండి 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 10లో మనం చూస్తే, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతని అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను. అంటే నేను చంపను. ఎవరికి నేను అప్పగిస్తూ ఉన్నాను? దేవునికి అప్పగిస్తున్నాను. నేను ప్రేమిస్తూ ఉన్నాను సౌలుని, నేను చంపను. ఎందుకంటే సౌలు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. సౌలు సంగతిని దేవుడే చూచుకుంటాడు అని దేవుని బిడ్డలారా దావీదు ఒక చక్కటి ఆత్మీయతను కలిగిన వాడిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. గనుకనే దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18లో మనం చూసినట్లయితే,
సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదము. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. మీ శత్రువులను మీరు ప్రేమించండి. వారు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టండి, వారు దప్పికొని ఉంటే దాహం ఇమ్మండి. పగ తీర్చుకునటం మీ పని కాదు, అది నా పని అని ప్రభువు చెప్పుచున్నాడు కదా. గనుక శత్రువుని ఎవరికి అప్పగిద్దాం? ఆయనకే అప్పగిద్దాం, ఆయనకే అప్పగిద్దాం అంటూ ఏమన్నారు? కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమిద్దాం, మనం సమాధానంగా ఉందాం, మనం సహాయపడదాం. శత్రువు ఆకలిగుంటే ముఖం తిప్పుకోవద్దు. శత్రువైనా సరే ఆహారం పెడదాం, శత్రువైనా సరే దాహాన్ని తీరుద్దాం, సమాధానంగా ఉందాం. పగ తీర్చుకునుట అది ఆయన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలు విషయంలో ఎవరు పగ తీర్చుకున్నారండి? దేవుడే. సౌలునికి ఎవరు పగస్తుడయ్యాడని మనం చెప్పుకున్నాం గడిచిన వారం. దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పగస్తుడు అవ్వలేదు, దావీదు ప్రేమిస్తూనే ఉన్నాడు. దావీదు దేవుని వాక్యమును నెరవేరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలమైన మనము శత్రువులతో సమాధానంగా ఉండాలి, శత్రువులను ప్రేమించాలి. అలా అని చెప్పి వారితో కలిసిపోమని చెప్పట్లేదండి. వారు ఆపదలో ఉంటే సహాయం చేయమని దేవుని వాక్యము సన్నివిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినట్లయితే, మనల్ని హింసించి వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడే మన పక్షంగా నిలబడి ఆయన న్యాయం తీరుస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు క్రైస్తవులను హింసిస్తున్నాడు. సౌలు క్రైస్తవులను హతమారుస్తూ ఉన్నాడు. అయితే క్రైస్తవులు, దేవుని ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన విన్న దేవుడు సౌలును దర్శించి సౌలులో మార్పును కలుగజేసి సౌలును పౌలుగా మార్చారండి. కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ముందుగా ఆయన పేరు సౌలుగా మనం చూస్తాం. తను సౌలుగా ఉండినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను హింసించేవాడు, దేవుని ప్రజలను చంపేవాడు. స్తెఫను యొక్క మరణముల కారకుడు ఆయన అయ్యాడు. స్తెఫను మరణము సమ్మతించిన వాడు సౌలే. దేవుని బిడ్డలారా, ఇంకను కూడా దమస్కునకు వెళ్ళి అక్కడున్న క్రైస్తవులందరినీ కూడా హింసిద్దామని, వారందరినీ కూడా హాని చేద్దామని తాను వెళుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు చేసిన ప్రార్థన, దమస్కు మార్గమున దేవుడు సౌలును దర్శించారు. తన వెలుగు ద్వారా దేవుడు సౌలును దర్శించాడు. దేవుని బిడ్డలారా, సౌలు పశ్చాత్తాపడి దేవుని వెలుగును చూచి తట్టుకోలేక పడిపోయాడు. అతని కళ్ళు దేవుని బిడ్డలారా అక్కడే పోయినట్లు మనం చూస్తాం. ఇక కళ్ళు కనబడలేని వానిగా ఉండిపోయాడు. దేవుడు తను మాట్లాడి దేవుని బిడ్డలారా అనానీయ దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి 3 దినములు ఉండినప్పుడు అక్కడ ప్రార్థన చేయగా మరలా సౌలు యొక్క కళ్ళు తెరవబడినట్లు, అప్పుడు దేవుని శక్తిని, దేవుని గొప్పతనమును, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి పౌలుగా మార్చబడి దేవుని బిడ్డలారా ఒక బలమైన పరిచర్య చేసిన వాడయ్యాడు. ఎవరు? పౌలండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన ఎంతటి కఠినాత్ముడైనా మార్చగలదు. ప్రార్థన సహనము, సమాధానము, ప్రేమ ఇటువంటి మూర్ఖుడునైనా మార్చగలదండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నీవు శత్రువును చూచి ముఖం తిప్పుకుంటున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నీవు అసమాధానకరంగా ఉంటున్నావా? నీ ప్రార్థన దేవుడు వినడు.
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, నీ సమస్యల కొరకు కన్నీరు కారుస్తున్నావు, నేను బాధించే వారి కొరకు కన్నీరు కారుస్తున్నావు. అయితే నిన్ను బాధించే వారినే ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా నువ్వు ప్రేమ కలిగి సమాధానం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దావీదు పక్షంగా ఉండి న్యాయం చేస్తున్న దేవుడు, దావీదు పక్షంగా ఉండి దేవుని బిడ్డలారా మేలు చేసిన దేవుడు, దావీదును హతమార్చాలని చూసిన వ్యక్తిని ఏమండి తొలగించిన దేవుడు. నీ విషయంలో కూడా ఆయన మేలు చేస్తానని, ఆయన న్యాయం చేస్తానని ఉపవాసి ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతున్నారండి. గనుక మనకు మనం పగ తీర్చుకొనవద్దు. దావీదు ఆ పని చేయలేదండి, తనకు తానుగా పగ తీర్చుకొనలేదు. పగ తీర్చుకున్న దేవునికి అప్పగించాడు, దేవునికే అప్పగించాడు. నేను అతన్ని ఏమీ చేయను, నేను అతన్ని చంపను, ఎందుకంటే అతడు యెహోవా వలన అభిషేకము నొందినవాడు. ఆయనే ఏదో అపాయంలో చనిపోవచ్చు, లేదా యుద్ధమునకు వెళ్ళినప్పుడే చనిపోవచ్చు. అదే దేవుడే చూచుకుంటాడు, నేనే హాని చేయను అని ఎవరికి అప్పగించాడండి, ఎవరికి విడిచిపెట్టాడండి? దేవునికి మాత్రమే విడిచిపెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా దేవునికి విడిచిపెడదాం, మన హాని చేసేవారిని దేవునికి అప్పగిద్దాం, మేలు చేసే ఆత్మీయతను కలిగి ఉందాం. రెండవదిగా మనం చూస్తే రాజుగా ఈయన మొట్టమొదటిగా ఒక మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాడు దావీదు. రాజుగా చేయబడిన తర్వాత ఒక మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాడు దావీదు. ఏమిటంటే దేవుని బిడ్డలారా, గిల్బోవా పర్వతం మీద ఏమండి చనిపోయి పడి ఉన్న సౌలు ముగ్గురు కుమారులను తీసుకొని వచ్చి యెబెస్గిలాదు వారి యొక్క ప్రాంతములో పిచుల వృక్షము కింద వారిని పాతి పెట్టినట్లు పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈ విషయం తెలుసుకున్న దావీదు ఇప్పుడు వారికి ఏం చేస్తున్నాడండి? ఉపకారం చేస్తున్నాడు. రాజుగా చేయబడిన తరువాత దేవుని బిడ్డలారా మొట్టమొదట మేలు చేసే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. నేను దీవించబడ్డాను, ఇప్పుడు నేను రాజును, నేను ఏమి చేసినా పర్వాలేదు అని అహంకారం కలిగిన వాడిగా లేడండి. నా శత్రువు మరణమయ్యాడు అని దేవుని బిడ్డలారా సంతోషించట్లేదు. అయితే సౌలు కుమారుల యొక్క శవములు తీసుకొని పాతిపెట్టిన వారికి ఉపకారం చేస్తూ, వారిని ఇక ధైర్యముగా ఉండండి అని ఒక అభయాన్ని ఇస్తూ, నేను ఉన్నాను మీకు అని ఒక ధైర్యం ఇస్తూ, దేవుని బిడ్డలారా ఒక మంచి ఆత్మీయతను కలిగిన వాడిగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం దీవించబడిన తర్వాత, మనం ఆశీర్వదింపబడిన తర్వాత, మనకున్న సమస్త కీడులు, మనకున్న సమస్తమైన సమస్యలు పోయిన తర్వాత ఇప్పుడు దావీదునకు హాని చేసేవారు లేరు, దావీదును హతమార్చేవారు లేరు. కానీ దావీదు ఇప్పుడు నెమ్మదితో బ్రతకొచ్చు, దావీదుకి ఇక ఎటువంటి అపాయము లేదు. అటువంటి సమయంలో మేలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సమస్యలన్నింటికి విడిపించిన తర్వాత, మనకు ఆయన మేలు చేసిన తర్వాత ఒక మంచి పనిని మనం చేయాలి. ఏదో ఒక మంచి పనిని మనం చేయాలి. అది దేవుని పని నిమిత్తమో, దేవుని పరిచర్య కొరకో, లేక ఒక బీదలకు సహాయం చేసే విషయంలోనో, లేక ఎవరైనా ఏదైనా ఆపదల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునే విషయంలోనూ ఏదో ఒక మంచి పని చేయడానికి మనం ముందుకు వెళ్ళాలండి. దావీదు వలె ఇక మేము సమస్యల నుండి గట్టెక్కిపోయాం, ఇక మాకేం పర్వాలేదు, అలా మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతకకూడదండి. దేవుడు మేలు చేసిన తర్వాత, దేవుడు మనల్ని విడిపించిన తర్వాత, దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత మనం మంచి పని చేయడానికి ముందుకు రావాలి, మేలు చేయడానికి ముందుకు రావాలి. మన వలే సమస్యల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఎంత శోధింపబడ్డామో, కీడును అనుభవిస్తున్నప్పుడు మనం ఎంత బాధను అనుభవించామో, అటువంటి వారికి మేలు చేసే ఆత్మీయతను, వారికి సహాయపడే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని దావీదు ఆత్మీయత మనకు తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నీవు ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉంటే దేవుని ద్వారా మరి ఎక్కువగా దీవించబడతావు, దేవుని ద్వారా మరి ఎక్కువ సహాయమును పొందుకుంటావు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇంతటితో ఈ వారానికి ఈ వాక్యమును నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం
దావీదు చేసిన మంచి పనులను మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. దేవునికే మన శత్రువులనైనా మనకు హాని చేసేవారినైనా అప్పగిద్దాం. దేవునికి అప్పగించి సమాధానకరమైన ఆత్మీయతను కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దావీదునకు తోడుగా ఉండి మేలు చేసిన దేవుడు నీకును తోడుగా ఉండి మేలు చేస్తానని, నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నారు కనుక ఈ మాటలను నమ్మి విశ్వసించి దావీదు వంటి ఆత్మీయతను నాకును దయచేయి ప్రభువా. ప్రతి విషయం నీ దగ్గర విచారణ చేసి ప్రతి విషయాన్ని నిన్ను అడిగి ముందుకు వెళ్తూ అయ్యా నీ సహాయము ద్వారా నేను దీవించబడినప్పుడు దావీదు వలె మేలు చేసే ఆత్మీయతను, శత్రువైనా వారికి మేలు చేసే ఆత్మీయతను కలిగి ఉండేటట్లు నన్ను బలపరచు అని ప్రార్థన చేసినట్లయితే నిన్ను బలపరిచి నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనుక ఈ వాక్యం విన్నాం, ఈ వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవునిచే దీవించబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాసి ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉపవాస ప్రార్థన కూడికలో ఇంతవరకు తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎన్నో మాటల ద్వారా పరిశుద్ధాత్మదేవా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, దావీదు ఇగోనైనా తనకు హాని చేసేవారిని, ఇగో తనకు ప్రభా నష్టమును చేసేవారిని మీకు అప్పగించాడయ్యా. అయ్యా తాను హాని చేయనంటూ ఉన్నాడు, నీకే అప్పగించి ప్రభువా తను ముందుకు వెళ్ళినప్పుడు దావీదు పక్షంగా ఉండి నువ్వు ఏ విధంగా యుద్ధము చేసావో, నువ్వే విధంగా జయమునిచ్చావో మాతో మాట్లాడుతున్నారు. నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మా పరిస్థితులు కూడా, మా శత్రువులను, మాకు హాని చేసేవారిని కూడా నీకే అప్పగించాలని మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు. అంతేకాకుండా మేము దీవించబడినప్పుడు, ఆశీర్వదింపబడినప్పుడు మేలు చేసే వారంగా ఉండాలి, హాని చేసే వారంగా ఉండకూడదని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు. గనుక ఈ వాక్యం విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఈ మాటల చేత బలపరచబడి అయ్యా ఈ మాటల ద్వారా అయ్యా ముందుకు వెళ్తూ మీ చేత దావీదు వలె దీవించబడి ఆత్మీయతలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా మీ స్తోత్రాలు, మహోన్నతుడా మీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే అయ్యా మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను, మానసిక వ్యాధులను నజరుడైన యేసుక్రీస్తు నామములో వారి శరీరములు విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. అయ్యా నీ కార్యాలు జరిగించండి, మీ స్వస్థతలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి పరిశుద్ధాత్మదేవా అయ్యా ఎంతోమంది యవ్వన బిడ్డలు వివాహాలు జరిగి సంతానం లేకున్నారు ప్రభాటి వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది మీ దగ్గర అన్నావలే గోజాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. మేలు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సంతాన ప్రాప్తులుగా దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. చక్కటి బిడ్డల వారికి దయచేయండి, సంతాన ప్రాప్తులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవా అయ్యా ఇగో రుణభారాలతో, సమస్యలతో అయ్యా నెమ్మది లేక, సమాధానము లేక ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. ఇక ఎందుకు మా బ్రతుకులని, చనిపోతే మంచిదని ఎన్నో కుటుంబాలు ప్రభా కృంగి ఉన్నారు. అట్టి కుటుంబాలు లేవనెత్తండి ప్రభా. అట్టి కుటుంబాలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషము, రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి సమస్యల నుండి, వారి ఆర్థిక ఇబ్బందుల నుండి యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. నలువైపుల నుండి వారికి సహాయం కలుగు చేయండి. అపవాది బంధకములను యేసు నామములో తెంపివేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి కృపించండి అయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలందరినీ మీరు దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు. వారు కలిగి ఉన్న సమస్యల నుండి అయ్యా వారి అక్కర్లు తీర్చి ప్రభా వారికి సహాయము చేసి ప్రభా నడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే స్థానిక మా సంఘ కుటుంబంలో అందరిపై కృపణించండి. మా సంఘాన్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను.
ప్రార్థిస్తున్నాను. మా సంఘానికి ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభువా, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. మరి ఎక్కువగా మేము పరిచర్య చేయాలి ప్రభువా. అయ్యా మమ్మల్ని మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. అలాగే తండ్రి అయ్యా ఎంతోమంది దైవజనులు మందిరములు లేకున్నారు తండ్రి, అట్టి వారికి చక్కటి మందిరములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది సేవకులు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. సరైన సౌకర్యములు వారు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు. అలాగే పరిశుద్ధాత్మదేవా మా దేశం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. మా దేశ సరిహద్దుల్లో నెమ్మది సమాధానం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది సమాధానం దయచేయండి. మా దేశానికి పొంచిన కీడు అపాయములను తప్పించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశ నాయకులను అధికారులను ప్రధానులను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. మా దేశంలో మంచి ఆహారాన్ని మీరు ఉంచండి. రైతులను మీరు దీవించండి. వారు వేసిన విత్తనాలను ఆశీర్వదించి చక్కటి పంటలు పండి సమృద్ధి అయిన ఆహారము కలిగిన దేశముగా మా దేశమును దీవించండి అయ్యా. ఇతర దేశములకు ఆహారమును పంపిణీ చేసే దేశముగా మా దేశాన్ని ఆశీర్వదించమని సంధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు. యవనస్తులను మీరు దీవించండి. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగములు దయచేయండి. వివాహాల కానీ యవన బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి. రక్షణ లేని యవన బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభువా. తండ్రికి వందనాలు. వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థలాలు సమర్పిస్తూ దేవా ఎంతవరకు చేసిన కార్యాలు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలన్నిటినీ సఫలపరిచి ఈ ప్రార్థనలన్నిటినీ ప్రభు నెరవేర్చి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారునములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.